షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలకు ఉదయకాల శుభవందనములు. ఈ దినమంతా పరమ తండ్రి ఆయన కృప, కాపుదల, భద్రత, క్షేమము మీకును, మీ కుటుంబాలకు, మీ వంశాలకు ఆయన అనుగ్రహించును గాక. ఈ దిన కృపా వాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయము 25వ వచనము. ఇదిగో ఎలోహిం రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడనని నాకిప్పుడు తెలియను. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సౌలు గారు, నేను మీ మధ్యలో సంచరిస్తూ ఎలా సువార్త చాటానో మీకు తెలుసు, ఎలా ఆయన గురించి ప్రకటించానో మీకు తెలుసు. నేను ఎవరి యొద్ద దేనిని ఆశించలేదు. ఎందుకనగా మన రక్షకుడు, మన విమోచకుడు యెహోవా మెస్సీయా చెప్పారు, పుచ్చుకోవడము కన్నా ఇచ్చుట ధన్యమని. కాబట్టి ఆ మాటను నేను చేతపట్టుకొని మీ దగ్గర ఎవరి దగ్గర ఆశించలేదు, కానీ మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని ఆయన యెరూషలేములో హతసాక్షి కాబోతున్నాడని పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశించబడిన వాడై ఇక మీరు నా ముఖము చూడరు అని వారికి వీడ్కోలు చెప్పుతున్నాడు అక్కడ సంఘస్థులకు. కాబట్టి బిడ్డలారా చూడండి, ఆయన ధైర్యముగా హతసాక్షి అవ్వడానికి కొరకు సిద్ధపడి యెరూషలేముకు వెళుచున్నాడు. హతసాక్షి అవ్వడానికి సిద్ధపడి వెళుచున్నాడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు, నేను ఏ అడుగు జాడలైతే మీకు చూపించానో ఆ అడుగు జాడల్లో నడవండి. నేను యెహోవా మెస్సీయాను పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి ఆయన సెలవిచ్చాడు. సో కొన్ని 2000 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు కూడా ప్రతి పత్రిక ద్వారా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరమ తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రతి విషయంలో ఆయన మాదిరికరంగా జీవించాడు. ప్రతి విషయంలో ఆయన యెహోవా మెస్సీయా గారి అడుగు జాడల్లో నడిచాడు. మరి మనము కూడా అపోస్తలుడైన పౌలు గారి, సౌలు గారి అడుగు జాడల్లో నడిచి ఆ పరమ తండ్రిని మనము ప్రసన్నుని చేద్దాము. మనం కూడా ఆయన వలె సువార్త చాటుదాము. మనము కూడా ఎవరిది ఆశించకుండా ఇతరుల సొత్తును ఆశించకుండా మనము పరిచర్య చేద్దాము. ఆ విధముగా నీతిమంతులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చేశారు. కాబట్టే ఈ రోజు వరకు కూడా వారు నీతిమంతుల యొక్క పట్టికలో ఈ రోజు వరకు వారు జ్ఞాపకం చేయబడుతున్నారు. మరి అపోస్తలుడైన పౌలు గారి యొక్క అడుగుజాడల్లో మనము నడిచి, మనము సువార్తను చాటించి, మనము ఇతరులకు సహాయం చేసి, చేతనైతే మనం ఏం చేయాలి, మన చుట్టూన్న బీదలకు మనం సహాయం చేసేవారుగా ఉండాలి. మనం ఆశించేవారుగా కాకుండా సహాయం చేసేవారుగా ఉండాలి. ఆ విధంగా అపోస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి మనము కూడా అదేవిధంగా ఆ భక్తుని పోలి నడుచుకుందాం. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన అపోస్తలుడైన పౌలు గారు ఇక తాను హతసాక్షి కాబోతున్నాను తెలిసి మీరు నా ముఖం చూడరు, నేను ఏ అడుగు జాడలైతే మీకు వదిలిపెట్టాలని వెళుతున్నానో ఆ అడుగు జాడలు నడవమని ఉపదేశించిన మాటలు మేము అనుసరించి మహిమ పొందుకున్నట్లుగా కృపచూపమని నజరుడైన యెహోవా మెస్సీయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.